కొంచెం గిఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా దేవుని యొక్క చిత్తమే. కాస్త ఈ ఏంటది ఎండ తీవ్రత కూడా ఈరోజు పర్వాలేదు, నిన్న మొన్న బాగా ఎండ వేసింది. దేవుడు మనకి చల్లదనాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీలో ఎవరు కొంచెం ఎట్ట ఇసురుకున్నట్టు నాకు కనిపించలా. పర్లేదా? చల్లగానే ఉందా? దేవునికి స్తోత్రం. లేదా నిజంగా ఇప్పటి వరకు విన్నటువంటి 2 వర్తమానాలు చక్కని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను గురించి బాబు శామ్యూల్ బాబు చక్కని వర్తమానాన్ని అందించారని నేను విన్నాను. మొత్తానికి బాబు వర్తమానాన్ని వినటానికి వద్దాం అనుకున్నాను, కానీ అందలేదు. ముగింపులో వచ్చాము. అయితే చక్కని 2వ వర్తమానం, 2 వర్తమానాలు మనకు సరిపోతాయి. అయితే నేను ఒక 10 నిమిషాలు మీకు జస్ట్ అట్లా మాట్లాడి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, మనల్ని దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని జనాంగం. మనం సామాన్యులం కాదు. ఒక గ్రామంలో 1000 మంది ప్రజలు ఉండవచ్చు, కానీ దానిలో నిన్ను మాత్రమే దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనము ఏర్పాటు చేయబడిన జనాంగము, రాజులైన యాజక సమూహమును అని పేతురు గారు మనల్ని సంబోధించాడు. కాబట్టి నిజంగా యాజకులంగా, దేవుని సేవకులంగా పిలువబడుతున్న మన జీవితాల్లో నీవు పల్లెటూరులో నుండి పిలువబడినా, లేక పట్టణంలో నుండి నీవు పిలువబడినా, ఏంటి నిజంగా మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎలీషా గారు 4వ అధ్యాయంలో కనిపిస్తారు. ఆయన రాజుల గ్రంథము 4వ అధ్యాయము, ఏమంటే 2వ రాజుల గ్రంథంలో ఆ సునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ లేదా తన యజమానిని చూసి, తన భర్తని చూసి చెప్పే మాట ఏంటి అంటే 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, కాగా ఆమె తమ పెనిమిడిని చూసి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. చూసారా? మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు. ఏమండి, వచ్చుచు పోవుచున్నవాడు ఎవరు? దైవజనుడు. అలాగే ఆ ఇంటి విశ్వాసి అయినటువంటి ఆ సహోదరి గమనించింది. ఏమండి, విశ్వాసురాలైన సునేమీరాలు పరీక్షించింది. ఎవరిని పరీక్షించింది? దైవజన్ని పరీక్షించింది. గమనించండి పిల్లరా, మనం పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఏమండి లోకస్తుల్ని ఎంతమంది రోడ్డు అమ్మటి వెళ్ళినా గమనించరు. ఎంతమంది ఏమండి మన స్వగ్రామాల్లో తిరుగుతున్నా ఎవరిని పట్టించుకోరు. దైవజనుడు ఏమండి ఇంటి దగ్గర ఉన్నా గమనించే వాళ్ళు ఉంటారు. దైవజనుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు గమనించే వాళ్ళు ఉంటారు. దైవజనుడు హోటల్కి వెళ్ళినప్పుడు గమనించే వాళ్ళు ఉంటారు. లేదా దైవజనుడు మీదే కన్నులు ఉంటాయి. ఏమండి విశ్వాసులైన వారు సామాన్యులు కాదు. వాళ్ళు మన దైవజనుడు ఎటువంటి వాడు, మన దైవజనుడు భక్తి కలిగిన వాడేనా, మన ఎదుట దైవ వాక్యమును బాగానే చెబుతున్నాడు, ప్రవర్తన ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, ఆయన చూపులు ఎలా ఉన్నాయి, ఏమండి ఆయన మంచి ప్రవర్తన కలిగిన వాడేనా, లేక చెడు ఏదైనా అతనిలో ఉందా అని పట్టుకుంటానికి ఎన్నో కళ్ళు పులరా దైవజనుడి మీద పడుతుంటాయి. అలాంటి టైంలో ఏమంటే నీవు నడిపించే ప్రతి విశ్వాసి కూడా నేను చెప్పే సలహా ఏంటి అంటే, దైవజనుడైన ఎలీషా ఎలా కనబడ్డాడో, ఏమంటే దైవజనుడైన ఎలీషా ఎలాగూ సునేమీరాలు కనబడ్డాడో, తన భర్త ఎదుట సాక్ష్యం ఇచ్చిందో, నీ విశ్వాసి నీ గురించి తన భర్త దగ్గర చెప్పాలా, తన పిల్లల దగ్గర చెప్పాలా, ఏమని నిజంగా ఆ వాడకట్టు ప్రజలకు చెప్పాలా, నా దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, ఏమని నిజంగా
ఏమండి ఈ చాలామంది దేవుని చేత పిలువబడ్డామని చెప్పుకొని లేరా ఫెయిల్యూర్ అవుతున్నారు నిజంగా. ఎందుకంటే అనేకులు, అందుకే యాకోబు పత్రికలు ఏమన్నాడంటే మీరు అనేకులు బోధకులుగా ఉండొద్దయ్యా, ఎందుకంటే మాట తప్పు వారుగా ఉంటున్నారు కొంతమంది అన్నాడు. అక్కడ ఏం తప్పువారట? ఏమైనా దైవజనుడు నిజంగా ఇల్లును వదిలి బయలుదేరుతున్నప్పుడు విశ్వాసం ఒక ప్రోగ్రాం పిలిచినప్పుడు మనల్ని, అయ్యా అయ్యగారు ఎక్కడున్నారంటే, అయ్యా ఇప్పుడే బయలుదేరాను బ్రదర్ అని చెప్పాలా. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడే. ఏమండి నిజంగా కొంతమంది అలా చెప్పరు. బాబు దగ్గరకు వచ్చానయ్యా, అప్పటికే 2 ఫోన్లు వచ్చినాయి కాబట్టి దగ్గరకు వచ్చానయ్యా, ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర అప్పుడే బయలుదేరాడు. మాట తప్పు వారును. ఏమండి దైవజనుడు పర్ఫెక్ట్గా ఉండాలి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత లోకంలో ఉన్న వాళ్ళు చెడిపోవచ్చు, కానీ దైవజనుడు చెడిపోవటానికి వీల్లేదు. దైవజనులు చెప్పినట్లుగా ఏమండి హేయమైన వస్తువు పరిశుద్ధ మందిరంలోనికి నిలబడే దినాలు వస్తున్నాయి. అప్పుడు కూడా మన భక్తిని మనం కాపాడుకోవాల్సిన రోబోలు వచ్చినా ఎన్నెన్నో వచ్చినా లోకంలో ఎన్ని ఆకర్షణలు మనల్ని లేదా లోకం వైపు తిప్పుదామని వచ్చినా కూడా వాటి వైపు తిరగకుండా ఉండాలా. భక్తి కలిగిన దైవజనుడు అంతే. ఏమైనా భక్తి కలిగిన దైవజనుడు అనిపించుకోవాలా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు కూడా ఏమన్నాడు? దైవజనుడు అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే అతిథి ప్రియుడుగా ఉండాలి అన్నాడు. అక్కడ ఎలాంటి అంట? అతిథి ప్రియుడుగా. చాలా సంవత్సరాల క్రితం మా సిస్టర్ గారు అన్నామని గారు చెప్పారు, దైవజనులు తిమోతి పత్రికలో వివరించారు చక్కగా. దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అతిథిని ప్రేమించినట్లుగా, రోజు వెళ్ళే వ్యక్తిని ప్రేమిస్తారా? ఏమంటే రోజు వెళ్ళే వ్యక్తిని ప్రేమిస్తారా అంటే ప్రేమించరు. ఏమండి నిజంగా అతిథి వచ్చినప్పుడు అతన్ని ఎంతో చక్కగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, గడగడలాడిపోతారు. అతను వెళ్ళినంతసేపు, ఆయన ఉన్నంతసేపు ఏదో ఒకటి ఆతిథ్యాన్ని ఇస్తారు, పరిచర్య చేస్తారు. లేదా అలా ఒక దైవజనుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి అలా గౌరవించాలని ప్రభునామంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనల్ని లేదా మనం ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అంతే. ఏడా లోకంలో ఉన్నవారికి మనకి సంబంధము లేదు. దైవజనుడు చెప్పారు కదా, ఎంతో పరిశుద్ధంగా జీవించాలా. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనం ఎంతో భక్తి మనలో ఉండాలా. అవును, ఎలీషా గారి జీవితంలో ఆ భక్తి చూసిందండి. సునేమిరాలు భక్తి చూసింది. ఏమంటే ఎంతో బలవంతం చేస్తే కానీ ఆ ఇంటికి వెళ్ళాడట. ఎవరు? ఎలీషా గారు. ఈ రోజున బలవంతం చేయకుండానే ఏమండి ఎవరైనా ఒక 100 రూపాయలు కానుక ఇస్తారేమని వెళ్ళి ప్రార్థన చేసే దైవజనులు బయలుదేరిపోయారు. ఏమండి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన చేసిన తర్వాత చేతులు ఇంకా చూసే దైవజనులు. ఎందుకండి? నేను ఒకటే చెబుతాను, లేదా దేవుని వైపు మనం చూడాలి, డబ్బు వైపు కాదు, విశ్వాసుల చేతుల వైపు కాదు, ఏమంటే విశ్వాసులు ఇచ్చే కానుకల వైపు కాదు. ఏమంటే దేవుని వైపు మనం చూస్తే, లేదా మన వైపు మన విశ్వాసం చూస్తారు. మనకు ఏం అవసరతలు ఉన్నాయో, మందిరంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏమంటే కుటుంబంలో అవసరమైతే ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను తీర్చడానికి దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని దైవ జనాంగమా, మనము గమనించవలసినటువంటిది, మనం భక్తి కలిగినటువంటి వారిగా కనబడుతున్నాం. ఈ మధ్య ఏకాంతంగా ఒక ఫ్రైర్ రూము ఆ చెరువు దగ్గర వేశాను. మా సంఘ బిడ్డల్ని వెళ్ళి ఇద్దరిద్దరుగా పురుషులు ఏకాంత ప్రార్థనలో ఆ షెడ్లో చేయండి అని చెప్పటాను. దానికి ఒక 50,000 రూపాయలు అవసరమయ్యి ప్రార్థన చేసి ఒక భక్తి కలిగినటువంటి సహోదరుడికి ఫోన్ చేసి, బాబు ఈ ఒక 20 రోజుల్లో ఇచ్చేస్తాను, నేను దీనిలో ఒక 50,000 కొట్టవా అన్నాను.
అతను వెంటనే ఏమీ సందేహ పడకుండా 50,000 రూపాయలు కొట్టారు. అంటే 1,00,000 రూపాయలు కొట్టమన్నా కొట్టే విశ్వాసులు ఉన్నారు. ఎందుకో తెలుసా? 20 రోజులకు అన్నాను, 21వ రోజుకి వేయలే ఆయనకి. ఏ 20 రోజులు అన్నానో అదే 20వ రోజుకి ప్రభు సహాయాన్ని అడిగి 50,000 రూపాయలు ఏమంటే ఆ సాయంత్రానికి రేపైతే 21 రోజు అయిపోద్ది. కుదరదు, 20 రోజులు అన్నాను ఆ సహోదరుడి దగ్గర. కాబట్టి మాట తప్పకూడదు అని దేవుని సహాయాన్ని అడిగితే 50,000 ఏమైనా 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని సహాయం వచ్చింది. 50,000 రూపాయలు ఆ సాయంత్రం కొట్టేశాను. ఏమైంది? ఆ సహోదరుడు, అయ్యగారు 20 రోజులు అన్నారు, కొట్టిన డేట్ దాంట్లో ఉంటుంది కదా, దేంట్లో సెల్ ఫోన్లో ఉండదు కదా. ఏమైంది? ఇంకో 10 రోజులు 20 రోజులు వాడుకోవచ్చు కదా. 20 రోజులు అన్నారు, 20 రోజులు కరెక్ట్గా కొట్టేశారు అయ్యగారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా నేను చాలామందికి ఇచ్చాను, కానీ 20 రోజులు అంటే ఏమంటే ఒక దైవజనుడు అయితే ఒక 2 సంవత్సరాలు, ఒక ఎల్లుండి ఇచ్చేస్తాను నాన్న అన్నాడంట. ఎల్లుండి అంటే 2 సంవత్సరాలు ఆయన జీవితంలో 2 సంవత్సరాలు కూడా ఇవ్వలేదండి. ఏమని అంటే మాట తప్పు వారిగా దేవుని పిల్లలు ఉండకూడదు. ఏమంటే సేవకులమైన మనం పిల్లరా సంఘానికి ఎంతో మాదిరిగా ఉండాలా. ఆ డిసెంబర్ నెలలో మంచి ముమ్మరంలో నాకు 10 రోజులు నిద్ర లేక రాత్రి అంతా ప్రార్థన చేస్తాం వలన ఏమైంది, కొంచెం పగలు 12-12:30 టైంలో ఆ కన్ను మూతపడింది. కారు నేను నడుపుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఏమంటే నాకు సహోదరుడు ఫస్ట్ మెసేజ్ ఇచ్చిన శామ్యుల్ బాబు చేశారు నాకు, అంకుల్ ఇలా జరిగిందట, ఎలా ఉన్నారు మీరు అని. బాబు చిన్న దెబ్బ కూడా తగలలేదు నాకు. అయితే ఒకటి తప్పంతా నాదేనైనా, నేనే రైట్ సైడ్కి వెళ్ళిపోయాను, కన్ను మూతపడి, వాళ్ళది మాత్రం తప్పేమీ లేదు అని అన్నా. అంకుల్ అసలు మీకులాగా ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరనుకుంటున్నారండి, నేను ఎవరు ఉండరనుకుంటున్నాను. ఎందుకంటే తప్పు నాదేనయ్యా అంటున్నారు. ఈనాడు కొంతమంది దేవుని సేవకులు కూడా చూస్తున్నాను, ఆడొచ్చి గుద్దాడు, ఈడొచ్చి గుద్దాడు, అందుకే యాక్సిడెంట్ అయిందని అంటారు. తప్పించుకుంటానికి చూస్తారు కానీ తప్ప తప్పంతా నాదే బాబు అని చెబుతున్నారు మీరు అని బాబు శామ్యుల్ బాబు చాలా ఆశ్చర్యంగా నాకు ఆ మాటను వ్యక్తపరిచారు 2-3 సార్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు మందైనప్పుడు మనం ఒప్పుకోవాలా. ఏమండి ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నన్ను నేనేదో పొగుడుకునటానికి హెచ్చించుకునటానికి కాదు, కానీ దేవుని పిల్లలమైన మనం అందరం కూడా, ఎవరు విశ్వాసులైనా, వేరే రాజకీయవేత్తలైనా, ఏ వ్యక్తులైనా మనల్ని ఏమండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు అనిపించుకోకూడదు అని ప్రభు నామంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, మన విశ్వాసుల్ని ఎవరైనా ఏమండి దోవ త్రప్పిపోయారంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏమండి రాత్రంతా అవసరమైతే ఉపవాసం ఉండి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. నిజంగా పిల్లరా, మనదేదైనా పొరపాటు ఉంటే అవసరమైతే విశ్వాసుల దగ్గరైనా క్షమాపణ అడగాలి సేవకుడు. మంద పొరపాటు అయితే విశ్వాసులకు కూడా క్షమాపణ అడగాల. నేను ఆ మధ్య ఎలక్షన్ ఏలూరులో చెప్పాను కదా, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బంది మా ఊళ్ళో అని చెప్పేసి 12 కుటుంబాలు మానేస్తే వాళ్ళు వచ్చి మరలా క్షమాపణ అడిగారని. పోయిన పంచాయతీ ఎలక్షన్లో పిల్లరా ఒక కుర్రాళ్ళు, నేను వెళ్ళొద్దయ్యా, రాజకీయంలోకి వెళ్ళొద్దు, దైవ భయంతో ఉండండి, నేను ఫ్యూచర్ అంతా చెప్పా. మీరు వెళ్తే ఎలా ఉంటుంది అంటే, మీరు నిలబెట్టిన వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు అదేమైతే అంటే నా మీద మళ్ళీ రివర్స్ అవుతారు. మీరు ఉండి భక్తి కూడా జారిపోతారు, ఇలా ఇదైపోద్ది. కాబట్టి దయచేసి మీరు వెళ్ళొద్దు అంటే ఆ కుర్రోళ్ళు, లేదయ్య గారు ఊరికే అంత లోతుకి వెళ్ళం అది ఇది అని చెప్పి, ఈ పల్లెటూరులో పంచాయతీ ఎలక్షన్ అనేటప్పటికి ఏమైందంటే ఈ బంధువుల వలన ఇదవుద్ది. నేనేం చెప్పాను, అలాగే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయారు, నాకు యాంటీ అయిపోయారు. ఆ కుర్రోడు ఫుల్ యాంటీ అయ్యాడు. ఏమండి యాంటీ అయితే సరే ఆ కుర్రోడిని చూశాను,
చాలా బాధ ఉంది నా మీద. అయ్యగారు వాళ్ళని ఓడిపోయాను నేనని. మన చర్చిలో వాడు నిలబడ్డాడు, ఎవరు క్రైస్తవుడు, రెండోసారి నిలబడ్డాడు. మన చర్చిలో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తావా, బయట వాళ్ళకి చేస్తావండి? పాస్టర్ గారు చర్చిలో నిలబడ్డాడు, మారు మనసు పొందిన ఒక వ్యక్తి సర్పంచ్గా. ఏమండి ప్రార్థన చేసాము, మొత్తానికి దేవుని కృప వలన రెండోసారి కూడా ఆయన గెలిచాడు. ఇప్పుడు ఈ చర్చిలో ఉన్న యవనస్తుడు బయటోడికి అన్యుడికి ఏం చేశాడు, సపోర్ట్ చేసి ఓడిపోయాడు. నేను ఫ్యూచర్ అంతా చెప్పినా వీడు వెళ్ళి నేనేమేం చెప్పాడో చివరికి నాకు యాంటీ అయిపోయి మాట్లాడటం మానేసి చాలా విరోధభావంగా అందరికి వందనాలని ఆదివారం చెబితే చెప్పేవాడు కదా మనోడు, అలా ధీమాగా కూర్చునేవాడు. అయితే ఒక రోజున ఏమని 2-3 సంవత్సరాలు అలాగే యాంటీగా ఉన్నాడు చర్చిలో. అయితే పోయిన సంవత్సరం అంతకితం సంవత్సరం గుర్తులేదు, ఒక గృహప్రవేశం జరుగుతుంది. ఆ గృహప్రవేశానికి నేను ఇంకొక దైవ సేవకుడు వెళ్తున్నప్పుడు ఆ కుర్రోడు అలాగే అందరూ లేచి వందనాలు చెబితే ఆ కుర్రోడు అలాగే కూర్చుని ధీమాగా ఉన్నాడు. సరే భరించుకున్నాను, ఓర్చుకున్నాను లోపల. అయితే ఆ కూటమి అయిపోయిన తర్వాత, భోజన కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత కారు ఎక్కే ముందు మధ్యలో తగిలితే ఏమయ్యా, ఆ కుర్రోడికి ఆల్రెడీ అంతకితం విరోధంగా ఉంటున్నాడని బైబిల్ ప్రకారం ఏం చేశానంటే, మీ మీద విరోధం అంటే నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు విరోధస్తుడు ఎవడైనా ఉన్నాడని జ్ఞాపకం వస్తే నువ్వే వెళ్ళి ఏం చేయమన్నాడు, క్షమాపణ అడగమన్నాడు, సమాధాన పడమన్నాడు. అడిగేసాను ఆల్రెడీ సంఘం అందరి ముందు. సహోదరుడు నేను చెప్పినా కూడా వెళ్ళాడు, కాస్త అప్పటి నుండి యాంటీగా ఉంటున్నాడు ఈ కుర్రాడు, కాబట్టి దయచేసి మన సంఘస్థులు అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను, బైబిల్ ప్రకారంగా నేను తగ్గించుకుని అడుగుతున్నానని క్షమాపణ అడిగాను. వదిలేయాలి కదా అంతవరకు వదల్లా. ఏమైనా తిరిగి క్షమాపణ అడగలా, ఇట్ట తలకాయ ఊపాడు. అంటే వాళ్ళలో ఉన్న కోపం నా మీద పోలా. ఏమండి హేయమైన వస్తువు వెళ్ళిపోయింది అనమాట, అయ్యగారు చెప్పినట్టుగా సైతాన్ని వెళ్ళిపోయాడు. లేదా గమనించండి, ఈ మాట ఎవరు చెప్పిన మాట? అది హేయమైన వస్తువు యేసు ప్రభు వారు చెప్పిన మాట కదా అది. యేసు ప్రభు నిజమే అలా వెళ్ళిపోతే సరే నేను అన్నాను, నిన్ను క్షమాపణ అడిగాను కదా, ఇంకా ఎందుకు నా మీద కోపం? జాగ్రత్త, నీకు హెచ్చరిస్తున్నాను, వినండి బాగా. సేవకులమైన మనము విశ్వాసులకు బాబు నాయనని బ్రతిమాడవలసిన పని లేదు. బ్రతిమలాడే టైంలో బ్రతిమలాడతాం, క్షమాపణ అడగవలసిన టైంలో సారీ అమ్మా క్షమించమని అడుగుతాం, క్షమించు సహోదరుడు అని అడుగుతాం. ఏమంటే కానీ హెచ్చరించవలసిన సమయంలో కూడా హెచ్చరించాలంతే. ఏమంటే సంఘ పెద్దలతోనో ఏమంటే సంఘంలో ఉన్న విశ్వాసులతోనో సేవకుడు నడిపించబడకూడదు. సేవకుడు సంఘాన్ని నడిపించాలి కానీ తప్ప విశ్వాసులు సంఘాన్ని పాస్టర్ గారు ఎట్టా చెబితే అట్ట, మా పాస్టర్ గారు మీరేంటండి, మా పాస్టర్ గారు ఎట్టా చెబితే అట్ట వింటాడండి. ఏం సేవకుడు నీవు చెప్పినట్లుగా దేవుడు నీకు చెబుతాడు, నువ్వు చెప్పినట్లుగా సంఘం వినాలా. ఏయ్ కుర్రడా వినో, నా మీద ఇంకా విరోధం ఉన్నావా, కూడు కూడా లేకుండా పోతావు. ఏం లేకుండా పోతావు? కూడు దొరకదు నీకు, తింటా కూడు కూడా దొరకదు. జాగ్రత్త. నీకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళని శుభ్రంగా ఆత్మీయంగా పెంచాలంటే నువ్వు లోబడ్డావా కోటెక్స్పర్డ్ అవుతావు, ఇంకా తిరగబడ్డావా కూటికి లేకుండా పోతావు నానంతే అని కారెక్కేసా. షన్నైపోయాడు కుర్రాడు, ఏం మాట్లాడలేదు ఇక. అంతే ఆ నెలలో ఇంటికి పిలిపించుకున్నాడు, సంఘాన్ని కూటమి పెట్టాడు, మమ్మల్ని పిలిచాడు. అక్కడ ఏమంటే గెలిచిన సర్పంచ్ గారిని నన్ను కూడా బోర్ని ఏడ్చుకుంటా క్షమాపణ అడిగాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నిజంగా దైవజనులకు విరోధంగా నేను ఉన్నాను, దయతో నన్ను క్షమించండి, సంఘస్థులందరి ముందు అడుగుతున్నాను.
నేను ఎంతో నష్టపోయాను దైవజనులకు విరోధంగా ఉండటం వలన. ఎటు వెళ్ళినా శాపమే అంటాడింది నాకు. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి బోర్ని ఏడ్చి కాళ్ళ మీద పడి ఏడ్చాడు ఆ కుర్రాడు. నా తర్వాత సర్పంచ్ గారిని కూడా పిలిచి, అయ్యా మరి ఆ ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా నేను ఇది చేశాను, నన్ను క్షమించండి అని ఆయన కూడా అడిగాడండి. ఈ మధ్య ఓ సహోదరుడు వచ్చి చెబుతున్నాడు, అతని స్నేహితుడు, అయ్యగారు మీకు విరోధంగా ఉంటే మీకు విరోధంగా ఉంటే ఎలా ఉన్నారో చూస్తున్నాము, మీ మాటకి లోబడిన వారు ఎలా దీవించబడుతున్నారో చూస్తున్నాము. ఆ కుర్రోడు ఒక్కడే మన సంఘంలో సాక్ష్యం. ఈ మధ్య చెబుతున్నాడు, నేను దైవజనులకు దేవునికి లోబడ్డాను అంతే, 6 నెలలు తిరిగి రాలేదు, 20 లక్షలు సంపాదించుకున్నాను అన్నాడంట. మనకి చప్పట్లు కొడదని ఉండదు అనుకుంటా. మనకి ఆ బ్యాచ్ వేరా, మన బ్యాచ్ సేవకుల బ్యాచ్ కదా. విశ్వాసులను కొట్టకపోతే తిత్తి తీసేస్తాం. మరి ఇక్కడ ఉన్నారు సూసన్న గారు, విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. ఓహో, సేవకులు మనతో కొట్టిస్తారా, వీళ్ళు కొట్టరా? ఒకసారి అలా అనిపించుకోవండి, మేము కూడా కొడతా ఉన్న వాళ్ళు గట్టి కొట్టండి. రైట్. ప్రభు మిమ్మల్ని మనలందరినీ దీవించును గాక. ఆమెన్. మంచిది. మరి జాషువా జ్యోతి గారు రాలేదు, ఆయన టైం కూడా నేనే వాడాను. ఎందుకంటే 15 నిమిషాలు ఇద్దాం అనుకున్నాం కదా, ఆ ఇంచుమించు 42 నిమిషాలు అయింది. ఈ భాగాన్ని ముగించేస్తున్నాను. లేదా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇంతమందిని చక్కగా పిలుచుకున్న సూసన్న గారు, వారి సంఘాన్ని, వారి సిస్టర్ కూడా వారికి సపోర్ట్గా ఉండి, దయామణి గారు సపోర్ట్గా ఉండి, నిజంగా ఇక్కడ ఆ గిఫ్ట్స్ కానీ భోజనాలు కూడా మంచి మటన్తో భోజనాలు అంట. దేవుని స్తోత్రం. ఏమండి, ఆమె ఒంటరి పోరాటం